యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? సిలువ ఎందుకు ఎక్కాడో తెలుసా? రక్తమును ఎందుకు కార్చాడో తెలుసా? నీ పాత జీవితమును నూతనముగా మార్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన అనేకులను వెలిగించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. యేసయ్య గురించి నీకు తెలుసు, ఆయన మాటలు నీకు తెలుసు, ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు వింటున్నావు, ఆయన దగ్గరికి నువ్వు వస్తున్నావు. మరి ఎందుకు నీ కుటుంబాన్ని మార్చలేకపోతున్నావు? ఎందుకు నీ భర్తను మార్చలేకపోతున్నావు? ఎందుకు నీ పిల్లలను మార్చలేకపోతున్నావు? ఈ రాకడలో ఎత్తబడాలి అంటే నువ్వు విడిచిపెట్టాలి నీ పాత జీవితాన్ని, నువ్వు విడిచిపెట్టాలి నీ పాత అలవాట్లను, నువ్వు విడిచిపెట్టాలి నీ మోహపు చూపులను, నువ్వు విడిచిపెట్టాలి అబద్ధపు మాటలను, నువ్వు విడిచిపెట్టాలి కోపాన్ని, నువ్వు విడిచిపెట్టాలి గర్వాన్ని. వీటన్నిటిని విడిచిపెడితే ఆయన నీ జీవితాన్ని అద్భుతముగా మారుస్తాడు. ఇప్పుడు మరి ఈ పాత జీవితం వైపు మనము చూడకుండా ఉండాలి అంటే, మరలా వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలి అంటే, ఈ లోకంలో మనం పడిపోకుండా ఉండాలి అంటే చేయగలిగేది ఒకటే ఒకటి, నిన్ను సరిగ్గా నిలబెట్టేది ఒకటే, నీ హృదయమును శోధించేది, నీ హృదయములను పరిశోధించేది దేవుని యొక్క వాక్యమే. ఎందుకంటే ఆ వాక్యము సజీవమైనది, ఆ వాక్యము బలము కలిగినది, ఆ వాక్యములో శక్తి ఉన్నది, అది రెండంచెలు కలిగిన ఖడ్గము లాంటిది. ఆ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే తెలుసా? చనిపోయి సమాధిలో ఉన్న వారిని కూడా నువ్వు బయటికి రా అంటే బయటికి వచ్చాడు లాజరు. రోగాలు స్వస్థత పొందుకున్నారు, దయ్యాలు పారిపోయాయి ఆ వాక్యాన్ని విని. ఈరోజు నువ్వు పడిపోకుండా నిలబడాలి అంటే, పాత జీవితం వైపు చూడకుండా నిలబడాలి అంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాడు. ఆ వాక్యమే మరలా సజీవమై మనలో నివసిస్తున్నది. ఇప్పుడు ఆ సజీవమైన వాక్యము, ఆ జీవము కలిగిన వాక్యము నీలో ఉంటే నువ్వు పడిపోవు, నువ్వు నిలబడతావు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆ వాక్యము గద్దిస్తూ ఉంటుంది, నువ్వు వెనక్కి తిరుగుతున్నప్పుడు ఆ వాక్యము నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. కింద చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. నీ హృదయ ఆలోచనలను మార్చేసిద్ది, నీ తలంపులను మార్చేసిద్ది, పాపపు మార్గంలో నిన్ను నడవనీయకుండా నిన్ను ఆ వాక్యము హెచ్చరిస్తా ఉండిద్ది, బోధిస్తా ఉండిద్ది, ఖండిస్తా ఉండిద్ది. ఆ వాక్యమే అభిషేకమై నీ మీదకి వస్తున్నది. ఆ వాక్యమే మనలో పెట్టాడు ఆయన. ఆ వాక్యమే మనల్ని నిలబెట్టింది.